నమస్తే. తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను మోసం చేస్తున్న ఈ కోచింగ్ సెంటర్ తిక్క తీరింది. సివిల్ సర్వీస్ కోచింగ్ లో ఫేమస్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి విజన్ ఐఎస్ కోచింగ్ సెంటర్ పై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ 11 లక్షల పెనాల్టీ విధించింది. 2022-23 సంవత్సరాలకు సంబంధించి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో సక్సెస్ అయిన విద్యార్థుల్లో టాప్ 10 లో 7, టాప్ 50 లో 39 మంది, టాప్ 100 లో 79 మంది తమ కోచింగ్ సెంటర్ వద్ద కోచింగ్ తీసుకున్నట్లు తప్పుడు ప్రకటన ఇచ్చి సిసిపిఏకు అడ్డంగా దొరికిపోయింది. ఈ ప్రకటనలపై సిసిపిఏ ఎంక్వైరీ చేయగా ఈ కోచింగ్ సెంటర్ ప్రకటించుకున్నటువంటి 119 మంది విద్యార్థులు కేవలం 3 మాత్రమే తమ కోచింగ్ సెంటర్ వద్ద ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నట్లుగా తేలింది. మిగతా 116 మంది విద్యార్థులు కేవలం ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ టెస్ట్ సిరీస్ లో లేదా మాక్ ఇంటర్వ్యూలో మాత్రమే తీసుకున్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలతో ఈ కోచింగ్ సెంటర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వైలేట్ చేసినట్లుగా సిసిపిఏ ధృవీకరించి ఈ పెనాల్టీ విధించింది. సిసిపిఏ ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పటి వరకు 28 కోచింగ్ సెంటర్లపై దాదాపు 1,10,00,000 పెనాల్టీ విధించినట్లుగా తెలుస్తుంది. ఒక్కో కోర్సుకు ఒక్కో విద్యార్థి నుంచి కొన్ని లక్షల ఫీజు వసూలు చేస్తున్న ఈ కోచింగ్ సెంటర్లకు కేవలం 11 లక్షలు అనేది పెద్ద విషయమే కాదు. అయితే ఇదొక వార్నింగ్ గా మాత్రం పరిగణించవచ్చు. సిసిపిఏ ఇంకా యాక్టివ్ గా పనిచేసి కేవలం సివిల్స్ కోచింగే కాదు 1-1-2-2 అంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్ పై కూడా దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. నిజమే కదా?